ఇన్ కాన్వర్జేషన్ విత్ డాక్టర్ మంజుల అనగాని బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. ఇది అందరూ అంటారు కానీ నిజంగా అలా బతుకుతారా? సో అసలంటూ సొసైటీలో చేంజ్ అవసరము అనే వాటికి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటే పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో చెప్పడానికి ముందు ఎవరు వస్తారు? హూ విల్ బెల్ ద క్యాట్? ఈ పార్ట్ తీసుకుని ఇలాగే ముందుకు సాగి సమాజాన్ని చాలా వరకు తనదైన పరిధిలో చేంజ్ చేసే స్వప్న మన ముందు ఈరోజు ఇన్ కాన్వర్జేషన్ విత్ డాక్టర్ మంజుల అనగాని ఇన్ మై డ్రాయింగ్ రూమ్. Hi Swapna, how are you? Doing great, very, very happy to be speaking to you. So when I first called, usually you are called to take interviews and you're famous. You're famous as a journalist, famous as a person who interviews and really keeps people in the fix by asking questions which sometimes are very difficult to answer, and about your political views and the way you really are straightforward and all. కానీ నేను ఫోన్ చేసి నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నిజంగా చెప్పనా, నాకు మంజుల అనగానే నేను సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది నా మొత్తం సిస్టమ్ అంతా. సో ఇంకా ఆ తర్వాత క్వశ్చన్స్ ఉండవు, విచ్ ఇస్ వై బికాస్ చాలామంది దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఆన్ వీడియో. ఐ నో, ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంక్ఫుల్. నేను అడగగానే అసలు ఒక మాట కూడా అనుకుంటా, ఎనీ టైం ఎప్పుడు రమ్మంటావు అనటం అనేది ఇట్స్ లైక్ సంథింగ్ విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. సో అసలు ఏం అడుగుతారు అనేది ఏం అనిపించలేదా? ఏం అడుగుతుంది అంటే ఇవాళ తట్టింది అంటే వచ్చే ముందు ఏమిటి అసలు స్కోప్ ఆఫ్ ఇంటర్వ్యూ మనం అడగలేదు, ఏంటి ఇంటర్వ్యూ ఏంటి, అసలు నేనేంటి ఇంటర్వ్యూ అని. నాకేంటంటే నేను మంజుని మీట్ అవుతున్నాను. అదే కదా. సో పీపుల్ డోంట్ నో దట్ వీఆర్ ఫ్రమ్ టూ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దెన్ యాక్చువల్లీ మన ఇద్దరి పునాది ఒకటే. ఇన్ ద సెన్స్ మన ఇద్దరం విజయనగర్ కాలనీలో పెరిగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా విస్తరించి టూ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాట్ ఎవర్ వీ కుడ్ అచీవ్ అని. దట్ ఈస్ సంథింగ్ మనకి చాలా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేవి. నాకు ఒకటి బాగా గుర్తు ఉంటుంది స్వప్న, ఏంటి అంటే యువర్ పేరెంట్స్ వర్ క్వైట్ ఫేమస్ అప్పటికే విజయనగర్ కాలనీలో. ఎందుకంటే బికాస్ బీయింగ్ ఫ్రమ్ ద మీడియా ఎవ్రీబడి రిమెంబర్స్ పీపుల్ ఫ్రమ్ మీడియా ద వే దే టాక్ అండ్ రేడియో హ్యాస్ బీన్ ఎ వెరీ ఇన్స్ట్రుమెంటల్ మీడియా ఫర్ అస్ వెన్ వీ వర్ కిడ్స్. రేడియో అక్కయ్య కానీ ఏదైనా కానీ చిన్నప్పుడు సండే సాటర్డే వచ్చిందంటే బాలానందంకి వెళ్ళటం, అక్కడ బాల్ భవన్కి వెళ్ళిపోయి అన్ని కాంపిటీషన్స్లో పాల్గొనటం, లేదు అంటే దానికి రోడ్ అవతల ఉన్న రేడియోలో వెళ్ళిపోయి ఎవ్రీ సండే పిల్లలందరూ ఉన్నారు వచ్చారా పిల్లలు అనే దాంట్లో వెళ్ళిపోవటం. సో హౌ మచ్ డూ యూ రిమెంబర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? యాక్చువల్లీ నేను ఇంకొక జనరేషన్ వెనక్కి వెళ్తాను. మా అమ్మమ్మ ఫస్ట్ తెలుగు రేడియో అనౌన్సర్ ఆఫ్ ఇండియా, మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో, అప్పుడు మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో. సో తెలుగు మొదలెట్టినప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రేడియో నాటకం వేసింది ఆవిడే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సలీం అనార్కలి పాత్రలు వేశారు. సో అక్కడి నుంచి యూజింగ్ ద వాయిస్ మాట్లాడడం, సరే పాట కూడా ఉంది అఫ్ కోర్స్ ఫ్యామిలీలో. సో ఇట్ బికేమ్ అంటే న్యాచురల్ ట్రెడిషన్ అనమాట. సో అలా అమ్మ వాళ్ళు రేడియో అనౌన్సర్స్గా అమ్మ మేడ్ హర్ మార్క్ అండ్ షీ వాజ్ చాలా అంటే మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ డ్రామా వాయిస్. జ్యోత్స్న గారు అంటే అప్పట్లో రియలీ పీపుల్ యూస్ టు బి రియలీ ఐ మీన్ వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఆరా. అండ్ మాకు పిల్లలుగా మేము ఇలా చూసేటప్పుడు ఒక జ్యోత్స్న గారు, అదిగో ఇలియాస్ గారు, ఐ మీన్ అండ్ దేవర్ లైక్ డిఫరెంట్ ఇది. అవును, అక్కడి నుంచి వాళ్ళ ప్యాషన్ వర్క్ వాజ్ వర్షిప్. ఎన్ని భూమి బద్దలైనా సమస్యలు ఎన్ని వచ్చినా ఏ వర్షాకాలం ఇట్ డజంట్ మ్యాటర్, పని వరకు వచ్చేసరికి అందరికీ అలాంటి ఒక ఫోకస్ ఉండేది. సో దానివల్ల భాష మీద, తర్వాత కాన్స్టెంట్గా పాజిటివ్ ఎంగేజ్మెంట్ మీద ఎప్పుడూ ఒక ఫోకస్ ఉండేది ఇంట్లో. మేము పెరిగిన వాతావరణం అలాగే ఉంది. అండ్ చిన్నప్పటి నుంచే 4-5 ఏళ్లప్పటి నుంచి వెళ్ళి పాడేయడం, తర్వాత 10-12 ఏళ్ళకి ఏంటంటే మమ్మల్ని రేడియో కాంట్రాక్ట్ ఇచ్చి పిలిచేవారు పాడించడానికి. ఆ 200 రూపాయల కోసం మరి పాకెట్ మనీ, అదే దట్ టైం 200 రూపీస్ వాస్ హ్యూజ్ యా. And our pocket money used to be 10 rupees per month, yeah, that days. Then 200 is like too huge. I know, it was a thrill just going and singing. సరే బృందగానం తర్వాత మందగానం అయింది, అది వేరే సంగతి. సో అక్కడి నుంచి దెన్ కాంపిటీషన్స్కి వెళ్ళడం. సో దోస్ వర్ ద బ్యూటిఫుల్ మెమరీస్ ఐ హ్యాడ్ అమ్మ వాళ్ళతోటి గ్రోయింగ్ అప్ విత్ ఆల్ ఇండియా రేడియో అండ్ సమ్ దూరదర్శన్ ఆల్సో ఇన్ ద బ్యాక్ డ్రాప్. And then I know you are one of the 4 kids, and then Sudhakar went on to be an engineer, and then he's doing it, and then you came into this thing. And adi family lo nadatam valla evaru stop chesindi ledu em ledu, kani you are more famous for your views and being very very clear. సో దానివల్ల రిపర్కషన్స్ గురించి చాలామంది భయపడతారు. మామూలుగా ఎవరైనా సరే ఇంటర్వ్యూ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇలా మాట్లాడితే ఇలా అడిగితే ఇది నాకు ఎలాగ కొడుతుందో అనేది ఉంటుంది చాలా. సో దానికి విరుద్ధంగా విసియు అంటే అవతల వాళ్ళు ఎవరైనా సరే అంతే ఇదిగా
వాళ్ళ నుంచి ఆన్సర్ రావడానికి క్లియర్ కట్గా అంటే వంకర్గా మాట్లాడకుండా డైరెక్ట్గా మాట్లాడటం, ఇలా సూటుగా మాట్లాడి క్వశ్చన్స్ అడగటం అనేది ఈ మీడియాలో ఇట్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ యూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ డిడ్ సమ్ మూవీస్ ఆల్సో. వన్ ఒకటో రెండు అంటే మా మీడియా వాళ్ళు చేసిన సినిమాలు సరదాగా జస్ట్ హట్కే కొంచెం ఒక చిన్న బ్రేక్ లాగా అనమాట. I remember. I think one movie had Jagapati Babu in it. That movie was really interesting. I saw it only because you were there. Inside that 24 hours thing, something. It was quite... యా అందరూ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద కాస్ట్ కొంచెం అన్యూజువల్ కాస్ట్ తీసుకున్నారు అందులో సినిమాకి. సో ఐ ప్లేడ్ ద లీడ్ రోల్ ఇన్ దట్. యా ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్, బట్ ఆనెస్ట్లీ నేను పెద్ద ఎంజాయ్ చేయలేదు మూవీస్. So you enjoy being the other side and crucifying the other people. ఎందుకంటే మాకు ఒక పేస్ అలవాటు అయిపోతుంది. మేము అంత పరిగెడుతూ ఉంటాం కాబట్టి సడన్గా ఒక షాట్ తీసుకుని పావుగంట అరగంట కూర్చోపెడితే మాకు చాలా టైం వేస్ట్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సో సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే అందరికీ నమస్కారాలు. అంటే ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ దేర్ వర్క్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సో బీయింగ్ ఇన్ మీడియా అనేది నరనరాల్లో ఉంది కాబట్టి వచ్చేసింది అనుకుందాము. అప్పుడే యాక్చువల్గా టీవీలో కూడా అప్పటి వరకు ఇలా న్యూస్ ఛానల్స్ అనేవి లేవు. దాని తర్వాతే స్టార్ట్ అయింది. అండ్ TV9 made its mark. And then you became like, the TV9 news anchor who made a difference. So how was your experience? And I know very well that you worked for 5 years there. And then you went to Sakshi and where you worked for 10 years. So how was your journey and what any hurdles did you face during the whole thing? TV9లో మొదలుపెట్టినప్పుడు మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా రిపోర్టింగ్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ ఆప్టెడ్ టు బి అ రిపోర్టర్, విచ్ ఇస్ వై ఐ గాట్ టు డూ బోత్. అంటే నేను ఫీల్డ్లో ఉంటేనే అసలు వర్క్ తెలుస్తుంది కదా, ఎవరో రాసింది మనం చదవడం ఏంటి, మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి, కనుక్కోవాలి, తెలుసుకోవాలనే ఒక యాటిట్యూడ్ ఉండేది. సో ఐ కుడ్ డూ బోత్. అండ్ ఇది ఎలా ఉండిందంటే TV9 బికాస్ వీ వర్ ద ఫస్ట్ 24 hour ఫుల్ ఫ్లెడ్జ్ తెలుగు న్యూస్ ఛానల్. తోసేసి ఏదమని చెప్పారు. ట్రైనింగ్ కొంత ఉండింది డెఫినెట్గా, బట్ అప్పుడప్పుడే తెలుగు అంటే చదవడం వచ్చి అంతకు ముందు, కానీ పూర్తిగా సెంటెన్సులు చదివేయడం, అదే అనర్గళంగా చదవటం అనేది ఇంపాసిబుల్. వీ గాట్ ట్రైన్డ్ ఆన్ ద జాబ్. అది ట్రైనింగ్. తర్వాత న్యూస్ స్టోరీస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇది ట్రైనింగ్ ఇచ్చారు. కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి, దే గేవ్ అస్ సమ్ ట్రైనింగ్. బట్ ఒక ఆర్గనైజ్డ్ ట్రైనింగ్ ఉండిందా ఆ రోజుల్లో? ఆర్గనైజ్డ్ అని చెప్పలేము. ఇన్ ఇట్స్ ఓన్ వే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్. అంటే ఇట్ ఈస్ అంటే అవసరానికి అనుగుణంగా ఎలా మనం అడాప్ట్ అవ్వాలి, బేసిక్ కామన్ సెన్స్ ఎలా యూస్ చేయాలి, అది యూ లెర్న్ ఆన్ ద జాబ్. బికాజ్ వెళ్తే తెలుస్తుంది, ఈ క్వశ్చన్ అడగాలి కదా న్యాచురల్లీ, కళ్ళకి ఏం కనిపిస్తుంది ఓ స్టోరీ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ ఏం కనిపిస్తుంది ఏం వినిపిస్తుంది, ఆ సెన్సెస్ అన్ని యాక్టివ్గా ఉండాలని నేర్పించింది నాకు TV9 ఎక్స్పీరియన్స్. అండ్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ TV9. అంటే ద వే ద రికగ్నిషన్, ద ఫేమ్ విచ్ యూ గాట్ వాజ్ ఫ్రమ్ దేర్. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఓన్లీ గోయింగ్ అప్ 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 అప్. So how was Sakshi? Sakshiలో కూడా had a very very beautiful. When did you jump into front of the screen? When did I jump? రైట్ ఇన్ TV9 కదా. TV9లో నేను ఫస్ట్ బులెటిన్ చదివాను. అండ్ అలాగే స్టోరీ రిపోర్టింగ్స్ కూడా చేసేదాన్ని. అండ్ లీడర్తో ఒకరోజు అని చెప్పి అప్పట్లోనే 2004 ఎలక్షన్స్కి అది మై నెక్స్ట్ వాజ్ దట్ వాజ్ ద లీడర్తో ఒక రోజు అనేది ఒక అసలు పొలిటికల్ జర్నలిజంలో ఒక మార్క్ వచ్చేసింది. సో ఐ రియలీ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ఇట్. లీడర్తో ఒకరోజు ఒక లీడర్ ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అనేది ఒక తెలుగు న్యూస్ ఛానల్లో అప్పట్లో ఎవరు ఇమాజిన్ చేసుకోలేకపోయారు, బట్ TV9లో ఇమాజిన్ చేసుకోగలిగారు. అక్కడి నుంచి మొదలైంది. అంటే ఫస్ట్ వెళ్ళడమే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన. ఆ టైంలో ఆయన దినచర్య అంటే ఎక్కడికో వెళ్ళమన్నారు, 2.5 hours అవే 3 hours అవే ఎక్కడో. అక్కడికి వెళ్ళేసరికి ఆయన అప్పుడే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరి వెళ్ళిపోవడం. ఆయన అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి టెంట్లో ఉంటారు కదా. సో యాక్చువల్లీ అంటే అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు ఆయన. సో కొంచెం ఒకలాగా ఒక ఇమ్మీడియట్ అరే మనం వచ్చేసామా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ అక్కడి నుంచి స్లోగా అలవాటైంది. అంటే యూ సీ దీస్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఇన్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. కాబట్టి వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళ మాట తీరు, క్వశ్చన్స్ అనుకుంటాం, ఫార్మాటింగ్ అనుకుంటాం. ఒక సెన్స్ ఆఫ్ ఒక మీడియా సావినెస్ ఆర్ మీడియా పట్ల కొంచెం ఇష్టం ఉంటే కనుక మనకు ఆటోమేటిక్గా ఫార్మాట్ అమరిపోతుంది. సో ఆ ఫార్మాట్ తోటి వాళ్ళతో ఫాలో అవ్వడం, డే అంతా ఉండడం థ్రిల్. అప్పట్లో నాకు ఇన్ఫ్యాక్ట్ కూడా తెలియదు మనం ఇంత పెద్ద వాళ్ళని చేస్తున్నామా, ఇంటర్వ్యూ చేస్తున్నామా, లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, హీ వాజ్ CM అప్పుడు. అలాగా అందరితో పెద్ద లీడర్స్ అందరితో ట్రావెల్ చేయడం అనేది అదంత పెద్ద అసైన్మెంట్ అని కూడా నాకు రిజిస్టర్ అవ్వలేదు.
నాకేంటంటే చిన్నపిల్ల మనస్తత్వం ఫస్ట్ నుంచి. ఇది ఇవాళకి నువ్వు బాగా చేసావు, బాగుందంటే నాకు అది చాలన్నమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద డే. ఇంకా అంతకంటే నేను ఇది పెద్దదా చిన్నదా, మనం ఎదుగుతున్నామా, ఇంత లైఫ్ అంత కాంప్లికేటెడ్గా ఉండదు. సో చాలా ఎంజాయ్ చేసి, చాలా ప్యాషనేట్గా, అండ్ నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ ఫిజికల్ స్టామినా. సో చాలా అంటే ఇట్ టేక్స్ అ లాట్ టు టైర్ మీ అవుట్ యాక్చువల్లీ. సో దానివల్ల ఈ జాబ్లో ఉండే స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఈజీగా తట్టుకోగలిగాను. లారీలు ఎక్కేసేదాన్ని. ఆ లీడర్తో ఒకరోజు ప్రోగ్రాంలో ప్రొసెషన్లో ఎక్కడో లారీలో ఒక గుంపు జనం, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంటే ఎవరో ఒక అమ్మాయి ఉంది అండ్ షీఈస్ కమింగ్ అండ్ కొంచెం జరగండి అని చెప్పేసి లారీ వెనకాల ఇది ఉండి ఎక్కేసేదాన్ని. ప్లీజ్ కెన్ యూ మూవ్ అని చెప్పేదాన్ని. చుట్టూ ఒక్క ఆడపురుగు కూడా కనిపించేది కాదు, అందరూ మగవాళ్లే ఉంటారు. బట్ ఇట్ వాస్ సో న్యాచురల్ ఇన్ ద జాబ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అంటే ఎంజాయ్ చేస్తేనే నాకు కనిపిస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది హౌ మచ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద హోల్ థింగ్. అండ్ డిడ్ ద హోల్ జర్నీ ఆఫ్ లీడర్తో ఒకరోజు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ పొలిటిక్స్ అండ్ ద వే యూ థింక్? యాక్చువల్లీ లేదు. ఐ డోంట్ వాంట్ టు సే ఎస్ అని. ది ఓన్లీ రెస్పెక్ట్ ఐ డెవలప్డ్ సడన్లీ ఈస్ పొలిటీషియన్స్ని మనం ఎడాపెడా తిట్టేస్తాం. బట్ యాక్చువల్లీ ఈవెన్ టు బీ అ బ్యాడ్ పొలిటీషియన్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. బికాస్ జస్ట్ బీయింగ్ అవుట్ దేర్, ఇంట్లో కూర్చుని హాయిగా ఏసీల్లో తిరిగే వాళ్ళం, అక్కడ ఎండ వాన తెలియకుండా బయటికి వెళ్ళిన వాళ్ళని చూసినప్పుడు అర్థమైంది పబ్లిక్ లైఫ్ అంటే ఇలా ఉంటుందన్నమాట అని. అంటే ఇంత త్యాగం చేసి వీళ్ళందరూ వచ్చి బయట ఉంటేనే దే ఆర్ వాట్ దే ఆర్ టుడే. అండ్ ఎన్నేళ్ళు కష్టపడితే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ టికెట్ అయినా వస్తుందన్నది, అంటే ఎక్కువ శాతం మందికి అలాగే అవుతుంది కదా. కొంతమందికి సరే ఈజీ షార్ట్ కట్స్లో వచ్చి ఉండొచ్చు. బట్ మోస్ట్ పీపుల్ ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, బై దెన్ 25 years హీ వాజ్ ఇన్ పాలిటిక్స్. ఆయనకి సీఎం అయ్యే ఛాన్స్ ఉందో లేదో కూడా తెలియదు. ఈసారి అవ్వకపోతే వెళ్ళిపోతా అని చెప్పారు. సో ఆ 25 ఏళ్ళు ఎవరికి ఇచ్చినట్టు ఆయన పాదయాత్రలో యూ కవర్డ్ సో మచ్ ఆఫ్ పాదయాత్ర. ఏమన్నా అప్పుడు చాలా రివలేషన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఫేమ్ అవ్వడానికి కానీ, ఆ ఫేమస్ అవ్వడానికి కానీ, ఆ తర్వాత చాలామంది దాన్ని డూప్లికేట్ చేయడానికి కానీ అది దారితీసింది. అప్పటి వరకు ఎవరు ఇలా పాదయాత్రలు ఇలా కిలోమీటర్లు నడవచ్చు, ఇలా జనాలకి దగ్గర అవ్వచ్చు, ఎవరో నడిస్తే అయిపోతారా సీఎం అనుకున్న రోజుల నుంచి అలా అయింది. సో వాట్ వాజ్ యువర్ క్లోజ్ క్వార్టర్ ఎన్కౌంటర్స్ విత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్ దట్ పాదయాత్రలో ఆయన వెళ్తూ రోడ్డు మీద, లిటరలీ రోడ్డు మీద మఠం వేసుకుని కూర్చుని భోజనం తినేసేవారు అందరూ అక్కడ. నేను పెద్ద, నువ్వు చిన్న, నేను సో అండ్ సో క్యాండిడేట్, పార్టీ ప్రెసిడెంట్, ఇవి ఏవి లేవు. కూర్చోవడం, తినేయడం, అందరితో అదే కలుపుగోలుగా ఉండేవారు. దట్ రియలీ స్ట్రక్ మీ అనమాట. కింద కూర్చుని ఆయన చేసిన ఆ భోజనం అన్నది ఎంత మింగిల్ అయిపోయారు అని. ఇప్పుడు ఎంత పొలిటికల్ అంబిషన్స్ ఉన్నా కూడా ఒక పాయింట్ తర్వాత పీపుల్లో కలిసిపోయే వాళ్ళంటే ఐ హ్యావ్ గ్రేట్ ఆ, ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఇంత కలిసిపోతున్నారు ఏంటి, వీళ్ళకి అవసరమా ఇంత అని కూడా అనిపిస్తుంది కదా మనకి చూసిన వాళ్ళకి. సో అప్పట్లో నాకు పాలిటిక్స్ పట్ల, కొంచెం పబ్లిక్ సర్వీస్ పట్ల కొంచెం అవగాహన ఇలా ఉంటుందని తెలిసింది ఆ టైంలోనే. కానీ ఇంత చూసావు, దగ్గర నుంచి చూసినప్పుడు నిజంగా ఈయన ఇంత చేయాలనుకుంటున్నారు అని ఒక లీడర్ గురించి అనిపించింది. అండ్ వాళ్ళు గెలిచారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్లేట్ మార్చేసి చెప్పినవన్నీ చేయరో అప్పుడు నీకు కోపం వస్తుందా లోపల నుంచి? అంటే దగ్గర నుంచి చూసావు కాబట్టి. అంటే నేను గవర్నమెంట్స్ని కొంచెం దగ్గరగానే స్టడీ చేశాను కాబట్టి చెప్పినవన్నీ చేయరు అన్నది కరెక్ట్ కాదు. చెప్పినవి చాలా వరకు చేస్తారు, చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మధ్యలో చాలా అవాంతరాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడ్డ అవాంతరాల్లో న్యాచురలీ క్వశ్చన్ చేస్తాం యాజ్ మీడియా, ఎంతవరకు అందే అని చెప్పి. ఎక్కడో అక్కడ ఏమీ చేయకపోతే వాళ్ళకి ప్రజలు మళ్ళీ ఓటు వేసినప్పుడు దే వోంట్. అల్టిమేట్ ఓట్ మనం ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడుకున్నా ది అల్టిమేట్ మ్యాండేట్ ఈస్ ద పీపుల్స్ మ్యాండేట్. సో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 2009లో హీ వన్, ఆయనంతటా ఆయన అక్నాలెడ్జ్ చేశారు. డిస్టింక్షన్ రావాల్సింది మనం పాస్ మార్కులతోనే బయటపడ్డాం, పాస్ అయ్యాం, which shows that we have not done well enough. So that openness and transparency in especially Dr. YSR, are you connected with? Because తప్పులైతే ఉన్నాయి, this is what we could do best అని చెప్పి. ఓడిపోవడానికి కూడా నేను సిద్ధం, this is the best I could do అని. ఆ యాటిట్యూడ్ ఉన్నంత వరకు, ప్రయత్నం ఉన్నంత వరకు ఐ థింక్ సపోర్టివ్గా ఉండడం చాలా అవసరం. ఎప్పుడైతే జర్నలిస్ట్గా, యాజ్ ఎ జర్నలిస్ట్, నాట్ జస్ట్ యూ, ఎనీ జర్నలిస్ట్, మనం సినిమాలలో మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. జర్నలిస్ట్ అంటే గుడ్ జర్నలిస్ట్, ఎస్పెషల్లీ ఇలా క్వశ్చన్ చేస్తారు, హీరోయిజమ్స్ చేస్తారు, వెళ్ళి ఇట్లా చేస్తారు, అండ్ దెన్
ద నెగటివ్ రోల్ విల్ బి థ్రెటనింగ్ దెమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇలాంటి అవగాహన మామూలు జనరల్ పబ్లిక్లో ఉంటుంది. ఇలా ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే అవతల వాళ్ళకి ఇరుకున పడితే కనుక వాళ్ళు వెనక్కి రీపర్కషన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి గుడ్ అని. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నీకు ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? బికాస్ యు ఆర్ లైక్ దట్ ఆన్ టీవీ, ఆన్ లైవ్, యూ ఆస్క్ క్వశ్చన్స్ టు పీపుల్ విచ్ కీప్ పీపుల్ ఇన్ దేర్ లిమిట్స్. సో 2-3 రకాలు జరుగుతాయి ఇక్కడ. ఒకసారి నేను ఏదో స్టింగ్ ఆపరేషన్ ఒకటి చేశాను. కళ్ళజోడు అది పెట్టుకుని వెళ్ళి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ షాప్లో ఎలా తక్కువ క్యారెట్ గోల్డ్ని అమ్మేసి మనకి ఎక్కువ అని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారని ఎగబడి వెళ్తున్నారు. చాలా పెద్ద గోల్డ్ షాప్ అది. అంటే నేను వెళ్ళి కొన్న ఒక బోడి 10 గ్రాముల గోల్డ్కే వాడు ఇంత మోసం చేస్తే రోజు వచ్చి ఎగబడి కొంటున్న వాళ్ళకి ఎంత మోసం చేస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేయడం మా ఇది. ఆ తర్వాత కొంచెం మా ఛానల్కి థ్రెట్స్ వచ్చాయి. ఇదొక అది అప్పుడు కొంచెం నేను అరే ఎందుకు చేశానా అంటే లిటరలీ మనం చేసిన దాని కాన్సిక్వెన్స్ ఆలోచించకుండా దూకేస్తాం కదా, అలా చేసేసాను అది. అలాగా 2-3 అసైన్మెంట్స్ వాటికి సంబంధించి అయ్యాయి. డైరెక్ట్గా ఫోన్ చేసి నువ్వు బయటికి రాగానే నిన్ను ఇవాళ రాత్రి చంపేస్తా అలా ఉండవు. థ్రెట్స్ అని చాలా సటిల్గా ఉంటాయి. మీరు కొంచెం చూసుకోండి, మీరు కూడా బయటకు వస్తూ ఉంటారు మరి ఇట్లా ఇది మంచిగా లేదు అని. ఇంకోటి ఏమైందంటే ఈ అజిటేషన్ జరుగుతున్న టైంలో, తెలంగాణ అజిటేషన్ జరుగుతున్న టైంలో కొంతమంది లీడర్స్ని నేను కొంచెం అడిగేశాను. మీరు వస్తే ఆంధ్రోళ్ళని నిలగొడతారని చెప్పారు. నన్ను వెనక అడగమన్నారు పీసీఆర్లో. నేను బండగా అడిగేస్తే తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు. మీకు అసలు మీరు ఎక్కడున్నారు, మీరు యూఎస్లో ఉన్నవారు, మీకేం తెలుసు ఇక్కడ ఈ అజిటేషన్ గురించి అది ఇది అని అడిగారు. అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ కార్నర్డ్. అంటే అర్థం కాలేదు ఇది నార్మలా కాదా అని. అప్పుడు మా మేనేజ్మెంట్స్ హ్యాండిల్ చేసుకున్నాయి ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు నాస్టీగా నా మొహం మీదే అనేస్తారు ఆన్ అ లైవ్ డిబేట్. ఐ నో దట్, ఐ సా ఇట్. ఉతికి పెడతా నేను. ఐ నో దట్. అందుకే అనేది ఇలాగ అడిగే వాళ్ళకి, అంటే వాళ్ళు ఎలాగో మేము కనపడం కదా, ఈ అమ్మాయి అయితే కనిపిస్తోంది మనకి, సో అడిగేద్దాము, ఆమె ఎక్స్ప్రెషన్స్ మనకి కనిపించేస్తాయి ఎందుకంటే లైఫ్ అనేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు ఈజ్ దే సంథింగ్ కాల్డ్ సెన్సారింగ్ అండ్ దెన్ ద క్వశ్చన్ విల్ బీ కమింగ్ త్రూ, ఆర్ సమ్టైమ్స్ మేము ఇలా అడగాలనుకుంటున్నాము అని లైన్లోకి వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ మార్చేసి చెత్త కూడా అడగచ్చు. అప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్ ఇన్ దట్ మూమెంట్, దట్ స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ యూ విల్ హ్యావ్ టు. డెఫినెట్గా అంటే హ్యూమన్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొంచెం అడ్రినలిన్ కొంచెం రష్ వచ్చేస్తుంది. బట్ అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు యూఆర్ ప్లేయింగ్ అ రోల్, వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ దర్ రోల్. సో పర్సనల్గా మనం ఆ బ్యారియర్ పెట్టుకోగలిగితే విత్ టైం యూ స్టాప్ టేకింగ్ ఇట్ పర్సనలీ అనమాట. లేకపోతే మొహం మీద అడిగేస్తారు, నీకు ఫలానా వాళ్ళు జీతం ఇస్తున్నారా అని కూడా అడిగారు మొన్న ఇటీవల కూడా. ఏంటి ఫలానా పార్టీ వాళ్ళు నీకేం జీతం ఇస్తున్నారా, నువ్వు ఇలా వాళ్ళకి ప్రోగా మాట్లాడుతున్నావు అని చెప్పి. అంటే ఇప్పుడు ఆ టైంలో డూ యూ మేక్ ఇట్ లిటిల్ మోర్ ఈజియర్ బై టెల్లింగ్ దట్ ఒక జర్నలిస్ట్గా ఇది మా ప్రజల తరఫున మా బాధ్యత అని గట్టిగా? ఎస్, అలా గట్టిగా చెప్తాం. వెర్ దే క్రాస్ దేర్ లిమిట్ వాళ్ళని అడుగుతాం, మీరు ఇది మీ పార్టీ సంస్కారమా, మీరు మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన సంస్కారమా, ఇలాగైనా మీరు మాట్లాడతారు ఒక పబ్లిక్ డిబేట్లో, మీకు దమ్ముంటే ఓపెన్గా పాయింట్ మాట్లాడండి అని అడుగుతాం. అని మా న్యూస్ రూమ్ ప్రోటోకాల్స్ ఏమిటో మేమేం అడగాలో చెప్పాల్సిన పని మీది కాదు. మీరు ఆయన అన్న మాటకి సమాధానం చెప్పుకోండి. యూ ఆన్సర్ హిమ్ ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్. In the newsroom, especially in political dramas when it happened, the fights when it happened, we have variety of news which we see. Oka pakkana the famous nation wants to know daggar nunchi, where other people are not even allowed to answer, which might look funny and people might be waiting, to the type where most of the time they only talk their agenda and everything. We have to balance somewhere in between. So where do you think it should be balanced? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మనకి కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి మొన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా లూటీ చేస్తున్నాయో కోవిడ్ టైంలో అని ఇద్దరు చాలా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్స్ని కూర్చోపెట్టి ఒక 15 లక్షల బిల్లు పట్టుకుని ఇది విత్ ప్రూఫ్ అండ్ ఆ పేషెంట్ బై ద వే దట్ గై లాస్ట్ హిస్ మదర్, ఆ మృతదేహం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అది చూపించి కార్నర్ చేసి పబ్లిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు there is no line. You can go all out and fight for the people and I do that. That's my policy. When it is a political debate, I usually take a very neutral stance and issue ni batti koncham ito ato leaning untundi. But only if it's a public issue, I cross my line and I go to the extent of pulling them up, screaming. Is there any time when you're told don't cover this issue? Untai.
ఉంటాయి. ఆఫ్టర్ ఇట్ కమ్స్ తీసేసినవి చాలా చూస్తాం మనం. అంటే ఫస్ట్ సరే వచ్చేస్తుంది ఒక గంట సేపు, సడన్గా మాయమైపోతుంది ఆ ఇష్యూ. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో డైరెక్ట్ అప్రోచ్లో వాళ్ళు చెప్పేస్తారా ఇంకా దీని గురించి మాట్లాడకండి? అంటే దీని గురించి మాట్లాడకండి కాదు, ఐ థింక్ దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేస్తే బెటర్ అనే టైప్ ఉంటాయి. బట్ సి ఇవన్నీ ఎడిటోరియల్ కాల్స్, ఒక్కళ్ళ డెసిషన్ ఉండదు. సో యూజువలీ ఒక గ్రూప్ ఆఫ్ ఎడిటర్స్ ఇన్ ద ఛానల్ దే మేక్ అ డెసిషన్ బేస్డ్ ఆన్, అది కూడా అంత తీవ్రమైన పరిణామాలు ఉండే వాటికి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వాటికి వస్తాయంటే, ఇఫ్ దేర్ ఇస్ సమ్ అజిటేషన్ గోయింగ్ ఆన్ అండ్ షోయింగ్ దట్ అజిటేషన్ విల్ ఓన్లీ స్పార్క్ అప్ మోర్ ఎమోషన్స్, ప్రాబ్లమ్స్, అప్పుడు చెప్పేస్తారు లేదండి ఇట్స్ బెటర్ టు. ఇప్పుడు దిశ ఇష్యూ అయింది, దిశ ఇష్యూ ఎక్స్టెన్సివ్గా కవర్ చేసిన ఛానల్ మాది, చాలా బాగా చేసాం, చాలా వీ స్టూడ్ అప్ అండ్ వీ ఫాట్ అండ్ క్వశ్చన్డ్ అండ్ పుల్డ్ అప్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఎవ్రీ కార్నర్. కానీ దానిలో కూడా అజిటేషన్స్ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు మేము దాన్ని ఎక్కువ ఫ్యూల్ చేసామంటే, సో మా ఛానల్లో దే మే టేక్ ఇది అంటే స్టాండ్స్ టు ఇది. సో దిస్ ఈస్ పబ్లిక్ ఇష్యూస్. అలా కాకుండా పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటివన్నీ కూడా అండర్ ద మ్యాట్ కవర్ చేయాల్సిన అవసరం వస్తుంది. సమ్ టైమ్స్ యూ విల్ బి టోల్డ్ నాట్ టు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. అలాంటప్పుడు పర్సనల్గా డూ యూ ఫీల్ దట్ ఇలా ఎందుకు చేస్తున్నారు, మా ఛానల్ వాళ్ళు వద్దన్నారు, ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ అని అనిపిస్తుందా? కవర్ చేయాల్సిన ఇష్యూస్ చేయకపోతే తప్పకుండా అనిపిస్తుంది. బట్ అది నాట్ నెసెసర్లీ బికాజ్ ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికో లేకపోతే ఏదో కార్పెట్ కింద తోసేసి హష్ చేయడానికి, బికాజ్ ఎక్కడో అక్కడ వార్త బయటకు వస్తుంది. మనంగా ఇప్పుడు 15-20 ఛానల్స్ ఉన్నాయి, ఒక 30 పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇక సోషల్ మీడియా వచ్చాక ప్రతివాడిది ఛానలే. అవును, ఐ నో, టోటలీ అగ్రీ. సిటిజన్ ఇస్ అ జర్నలిస్ట్, సిటిజన్ జర్నలిజం అది. కాబట్టి అంటే సో మనం చేయకపోవడం వల్ల అక్కడ ఏం ఒరిగిపోదు, రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ దానికి ఇవ్వాల్సినంత డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు చాలా కోపం వస్తుంది. అండ్ ఇట్ యూజువలీ హ్యాపెన్స్ వెన్ మెన్ రన్ న్యూస్ ఛానల్స్. Women issues many times I've noticed, they take it easy. Because వాళ్ళు they are not going through కదా. They are not going through and they deem it a man's privilege to abuse a woman in whatever capacity. It can be very subtle at workplace. మీకేంటి ఇంట్లో వంటలేదా, ఇంకా అక్కడే ఉన్నారు అని అడిగే వాళ్ళు ఉంటారు. దట్స్ ఆల్సో అబ్యూస్ అకార్డింగ్ టు మీ. అంటే నువ్వు నీ పని చూసుకోమా వెళ్ళి, నీకేంటి నీకు ఉద్యోగస్తుల ఈ ప్లేస్లో నీకేమిటి పని అని చెప్పడం, అలా అన్నవాళ్ళు ఉన్నారు నాతో. సో యూ డిడ్ ఫేస్ ద జెండర్ బయాస్ అండ్ ద సెక్స్ భయంకరంగా. బట్ నా అదృష్టం ఏంటంటే అది జెండర్ బయాస్ అని అర్థమయ్యేసరికి నాకు కొంచెం టైం పట్టింది. అప్పటికే ఐ వాజ్ ఓవర్ ఇట్. ట్రూ ఐ అండర్స్టూడ్. I have had male colleagues coming because I was leading and you were leading. Okay, definitely men will feel threatened. So how did you deal with that? no, they naturally used to come and say comments, night comments వెనకాల ఉంటాయి. వచ్చి they will comment, they'll hit you on your gender or sexuality to make you feel self-conscious, because ఇది ఏ సెక్షువల్ ఎన్వైరన్మెంట్, వర్క్ ప్లేస్, ఈ న్యూస్ ఛానల్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో మీరు ఎప్పుడైనా సారీ కట్టి ట్రై చేశారా అని అడుగుతారు. అంటే నేను సారీ కట్టి ట్రై చేస్తే మీకేంటండి అని అడగాలనిపిస్తుంది. కానీ నేను చాలా ఫేస్ చేసి బాధపడి బయటకు వచ్చేసాను అందులోంచి. బికాస్ అది రిజిస్టర్ అయ్యేసరికి వాడు ఈ మాట అన్నాడు అనేసరికి నాకు ఎప్పుడు వెలుగుతుంది, అది మైండ్లో ఏదో ఉయ్ అని నాక్ చేస్తూ ఉంటుంది. దెన్ ఐ సడన్లీ రియలైజ్, ఓ మై గాడ్, అతను ఆ మాట అంటే నేను నా డిఫెన్సెస్ డిడ్ నాట్ వర్క్ అట్ దట్ టైమ్ అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఐ హ్యాడ్ అ మేల్ కొలీగ్ యాక్చువల్లీ టెలింగ్ మీ, మీరు ఏంటి మీకు ఇంట్లో వర్క్ ఏంటి పని మనిషి ఉంటుందా లేకపోతే మీరే చేసుకుంటారా ఏంటి, ఇంట్లో పనులు అవి ఉండవా, మీరు ఇక్కడే ఉంటారు ఎందుకని. అండ్ పిల్లల్ని ఎవరు చూస్తారు అలాంటివన్నీ కూడా అడుగుతారు. పిల్లల్ని చూసుకోండి మీరు, పిల్లల్ని పెంచండి మీరు చూసుకోండి అని. అది స్త్రీలు చెప్పారు, పురుషులు చెప్పారు. బట్ నా పిల్లల్ని చాలా ఎక్సలెంట్గా వాళ్ళే నన్ను పెంచారు. అఫ్ కోర్స్ అది వేరే సంగతి. బట్ సో యూ జస్ట్ సెడ్ దట్ there are women also who came to you and said then you should sit at home and take care of your family and all that. Okay, so in this society, patriarchal society, ఈ పితృస్వామ్య ప్రపంచంలో ఇలా ఉమెన్ ఎందుకు ఆలోచిస్తున్నారంటారు? అండ్ దెన్ హౌ డు వి చేంజ్ ఉమెన్ ఫ్రమ్ థింకింగ్ లైక్ దట్? దెన్ ఓన్లీ వీ కెన్ టెల్ ద మెన్ టు డూ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సి ఉమెన్ ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడ్డది అది, దే కమ్ టు టర్మ్స్. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక ఇది థియరీ మొదలైంది దట్ ఇది ఎంత కేవలం రోల్ ప్లేయింగ్ మాత్రమే. విమెన్ ఆర్ డిజైన్డ్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్, స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్, డివిజన్ ఆఫ్ లేబర్ లాగా పురుషులు ఇలా చేస్తారు, స్త్రీలు ఇలా చేయాలని లేదు. స్ట్రైక్ బ్యాలెన్స్ ఇన్ ద అండ్ స్ట్రైక్ అన్ యావరేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్యాలెన్స్. సో ఎలా అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఆపర్చునిటీస్ వస్తే కొన్ని లేట్ ఈవినింగ్ ఉంటే అది టేకప్ చేయక్కర్లేదు. అవి వదిలేసి నేను ఇంట్లో ఉండి పిల్లలకి అన్నీ చేసి పెట్టాలి, లేకపోతే ఇల్లు చూసుకోవాలి.
బికాజ్ నాకు వచ్చే ఆ పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు చేసే ఆ ఆపర్చునిటీతో వచ్చే నేము ప్లస్ దాంతో వచ్చే డబ్బులు నాకు చాలు. దాంతో నువ్వు కంటెంట్గా ఉండు, దే విల్ డిసైడ్. నువ్వు కంటెంట్గా ఉండు చాలు. వై డూ నీడ్ టు డూ సో మచ్? వై డూ నీడ్ టు డూ రేడియో? వై డూ నీడ్ టు బి ఎ రేడియో జాకీ? ఇప్పుడు ఐఎమ్ రేడియో జాకీ, అది ఐఎమ్ టెలివిజన్ జర్నలిస్ట్. ఇన్నెందుకు నీకు? ఏదో ఒకటి చేసుకో మా సరదాగా, నీకెందుకు? అయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు బట్టలు ఎందుకు కొనుక్కోవాలి? ఖర్చులు ఉంటాయి కదండి. ఏం ఖర్చులు ఉంటాయి? Does this sort of conversation come from only older generation people, or even the present younger generation is talking like that? మోస్ట్లీ ఓల్డర్ జనరేషన్, బట్ ఐ హ్యావ్ హ్యాడ్ మై ఫ్రెండ్ సర్కిల్ ఆల్సో హూ కొంచెం ప్రీచిగా చెప్తారనమాట. ఎవరంటే వద్దు నేను ఇంట్లోనే, అంటే దే విల్ సెట్ దేర్ ఎగ్జాంపుల్. Their example and say we are doing the best. వీఆర్ డూయింగ్ ద బెస్ట్. నేను డిసైడ్ అయిపోయాను కొంతకాలం, నేను మా ఆయన మా అమ్మాయి మా అబ్బాయి మేము ఇంకా జస్ట్ దీని మీదే ఫోకస్ చేయబోతున్నాను ఫ్యామిలీ. ఎందుకంటే ఈ పరుగులు నాకు అవసరం లేదు, ఏదో ఒకటి సింపుల్గా చేసుకుంటాను. నువ్వు ఎట్ట చేస్తావు అబ్బా తల్లి? ఇలాంటివన్నీ ఇలాంటి స్నైడ్ రిమార్క్స్ వస్తాయి. అంటే యువర్ నెవర్ ఎన్కరేజ్ టు బీ. సో కాన్స్టెంట్గా మనం ఉండే ఆ 4 చోట్లు గిల్ట్తో చచ్చిపోయే వరకు ఆపరు. ఏదో ఒక గిల్ట్ తొలిచేలాగా దే విల్ కామెంట్ ఆర్ దే విల్ ఇంటర్ఫియర్ ఇన్ వేరియస్ లెవెల్స్. So how do you think we should make this woman, not them we cannot change, the next generation at least to be guilt free and do what they want to do with freedom? I think first we should raise confident daughters. అంటే దే కెన్ బి అవర్ డాటర్ ఆర్ ఎనీబడీస్ డాటర్. సెకండ్, దే షుడ్ లెర్న్ హౌ టు గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ పుట్ గైజ్ ఇన్ ప్లేస్ రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి. ఇదేమి తిరగబడమని కాదు, పురుషులు ఏమి తక్కువ అని నేను అనలేదు, కానీ మమ్మల్ని వదిలేయండి, లెట్ us మేక్ అవర్ చాయిసెస్ అనే ఆ మెసేజ్ అది ఇప్పుడు సిచ్యువేషన్స్ వస్తే ఐ థ్యాంక్ ద సిచ్యువేషన్స్. బికాజ్ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం ఎంతసేపు అయినా ఇలా మాట్లాడుకోవచ్చు. అది వచ్చినప్పుడు కరెక్ట్గా అప్పుడు చెప్తేనే మెసేజ్ వెళ్తుంది. So let some guy come and say something to me, I wait now. Or some woman come and say something to me, I want to give it back in the right way. It's my life, let me do what I want to do in my way. Okay. And when we are talking about take care of the family, it is not that you didn't try. You were in US taking care of your family, you were doing anything, and then you came back. So how did that whole thing happen? How did that whole thing happen? అంటే ఇప్పుడు if you're asking about my marriage, No, you did spend there. From there also you were doing. అక్కడ పూర్తి గృహిణిగా సంగీతం టీచర్, ఐ యూస్ టు టీచ్ మ్యూజిక్. సో అన్నీ చేశాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ అ కంప్లీట్ పర్సన్ దేర్ ఆల్సో. బికాస్ బీయింగ్ కంప్లీట్ ఇస్ మై నేచర్. యూ గివ్ మీ ఫార్మింగ్ జాబ్, వన్స్ ఐ లెర్న్ ఇట్ ఐల్ బీ కంప్లీట్ దేర్. సో వాట్ ఎవర్ జాబ్ అక్కడ ఉన్నాను కంప్లీట్గా. బట్ సర్కమ్స్టాన్సెస్ పుష్డ్ మీ. సో షుడ్ ఐ సిట్? వచ్చినప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ హియర్, మెనీ పీపుల్ అడ్వైజ్ మీ, ఇఫ్ యు ఆర్ కిక్డ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, గో అండ్ స్టే విత్ యువర్ బ్రదర్. వాడికి హెల్ప్ఫుల్గా ఉంటూ, వాళ్ళ ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉంటూ, కిచెన్లో నువ్వు ఎలాగో నీకు వంట వచ్చు కదా, వంట చేస్తూ పిల్లలు అక్కడే పెరుగుతారు, వై డోంట్ యూ డూ దట్ అని చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకే తెలీదు. 2 పిల్లలు 4 సూట్ కేసులు పట్టి ఇండియాలో దిగాను. అప్పుడు ఉద్యోగం కావాలి. నాకు వచ్చినవి 2 మాట పాట అంతే. వండర్ఫుల్ థింగ్స్ చాలు మనకి. అండ్ కాన్ఫిడెన్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. The USP, your thing, I feel, is the confidence with which you led your life. I think that helped the whole thing. So I have no bitterness about anything or anybody or somebody did. I only feel bitter when people stop me from being who I am. When they interfere and they judge. Judgment comes in the form of hostility. That's the worst thing to bear. And for such independent people that even my family has been, my parents, and I owe everything that I have. నాకు సంగీతం చెప్పించింది మా అమ్మ. చిన్నప్పుడు క్లాసులకు వెళ్ళకపోతే సరిగ్గా వాయించి పాడించింది అమ్మ. కాబట్టి I owe everything to them. But I still feel that they have still not embraced the fact that I'm an independent woman. ఇప్పటికీ వాళ్ళకి ఇంత పెద్దదాన్ని, నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు టైంలో కూడా, వాళ్ళకి ఇప్పటికీ జడ్జ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇటు వెళ్ళడం అవసరమా, ఈ అసైన్మెంట్ నువ్వు చేయడం అవసరమా, నన్ను డిసైడ్ చేసుకునివ్వండి. నేను తప్పు చేస్తే నా తప్పు అవుతుంది, అది మీది కాదు. Learn from your own mistakes. అంతే. నన్ను చేయనివ్వండి. లెట్ మీ గో హెడ్, లెట్ మీ మేక్ అ మిస్టేక్, ఫాల్ అండ్ గెట్ అప్ అండ్ లెర్న్. అండ్ సో గోస్ విత్ మై in-laws who are very, actually they come totally in touch with them and they are very affectionate otherwise. బట్ ఒక లిమిటెడ్నెస్ ఉంటుంది చూడండి, ఇది ఉమెన్కి మాత్రమే అప్లై అవుతుంది. పురుషులు మాత్రం వాడు తెలుసా నీకు అసలు ఇలా సాధించాడు అలా సాధించాడని చెప్తారు. అమ్మాయిల గురించి ఎందుకు, ఏంటి మళ్ళీ ఏదో అవార్డు వచ్చింది కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే అలాగే అడగాల, నీకు అవసరమా, పెట్టుకో సర్లే అని. నీ విషయంలో మాత్రం దిస్ ఇస్ నాట్ యువర్ కోర్ రోల్. ఏదో సరదాగా చేసుకుంటుంది మీడియా.
అది అది అక్కడ యూ ఫీల్ అన్అక్నాలెడ్జ్డ్. సో ఇట్స్ ద బ్లాక్ అండ్ వైట్ క్రైమ్స్ ఆర్ ఆల్వేస్ అక్నాలెడ్జ్డ్ ఇన్ సొసైటీ. ఇట్ ఈస్ ద గ్రే క్రైమ్స్ దట్ ఐ వాంట్ టు ఫైట్ అగేన్స్ట్. ఈ సెవరల్ షేడ్స్ ఆఫ్ గ్రే అయితే ఉన్నాయో, it's very difficult, especially the white gray is very very difficult, because for the society they're completely white, and the person who is actually going through will know the gray shades, and that really affects, and it shows on the face where you cannot నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాదు, అసలు మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అనే పరిస్థితిలో ఉంటుంది. అవును, కరెక్ట్. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ గోయింగ్ త్రూ దాట్. Anyway, the present role, when Mindak Matladam, you became instrumental this thing in even the radio jockey laga radio digitamlo. So what is the huge difference you're finding between the TV and the radio? You came from radio, I know, but that was when you were a kid. Then you were like into the social media in such a way that you made a real impact in the whole thing of journalism, plus the way you deal the social issues. And any issue, any social issue, I remember very well where you dealt with that girl who died, that engineering girl who committed suicide, and all those things also. Whenever there is a social issue, you always take it upon yourself to call people and then talk, discuss, see if we can come up with solutions or not. So when you do all that, whereas when it comes to the radio, it's mostly entertainment, entertainment and entertainment. So right now you're doing both. సో విచ్ వన్ రియలీ గివ్స్ యూ ద హ్యాపీనెస్? అండ్ ఐ థింక్ అంటే రెండు పార్ట్స్ వాళ్ళే, అంటే దాన్ని కాంట్ డిఫైన్, బోత్ హ్యావ్ దేర్ ఓన్ మ్యాజిక్. రేడియోలో ఏంటంటే ఐ మేక్ మై రేడియో ఆల్సో యాజ్ రియల్. అంటే ఊరికే ఇప్పుడు నన్ను కాల్ చేయండి, మీకు రెడ్ కలర్ ఇష్టమా బ్లూ కలర్ ఇష్టమా అని అలాంటివి, అంటే యూజువలీ ఐ స్టే అవే ఫ్రమ్ సంథింగ్ దట్స్ నాట్ యూస్ఫుల్ ఆర్ రెలవెంట్, బికాస్ దట్స్ మై నేచర్. అలానే అలా చేసేవాళ్ళు తప్పని కూడా అనలేదు. నా నేచర్కి తగ్గట్టే కదా నేను ఉంటాను. నేనేమిటో అది అక్కడ 4 రోజులు నటించినా 5వ రోజు బయటకు వచ్చేస్తుంది కదా. సో నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను, ఇష్యూస్ మాట్లాడతాను. నాకు గోడలు ఉండవు, ఇది 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 ఇలా ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలని. ఆ గోడలు లేని ఆస్పెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో వెన్ ఐ స్టార్ట్ మై రేడియో, ఐ కెన్ స్టార్ట్ విత్ సేయింగ్ చాలా ఇవాళ పిచ్చిగా ఉంది, తిక్కగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ రియలీ లో. బాలు గారు ఎప్పుడు వస్తారు బయటికి, యూనో హాస్పిటల్ నుంచి, వేర్ ఆల్ వరీడ్. అసలు మనం పుట్టి వినింది బాలుగారి పాయింట్ వచ్చినప్పుడు, అసలు మనం పెరిగిందే ఆ పాటలు విని, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో సంగీత ప్రపంచంలో యూ యువర్ సెల్ఫ్ ఆల్సో హ్యావ్ మేడ్ ఎ మార్క్, అండ్ యూ హ్యావ్ గాట్ సో మెనీ అవార్డ్స్ ఆల్సో. ఐ నో అన్నమయ్య కీర్తనలకి కానీ, మన శోభానాయుడు గారి దీని స్కూల్లో ఇదే శోభారాజు గారి దానికి, వీటన్నిటిలో కూడా. And whenever we listen to your songs, and when you travel, when you're going in the car, you will sing and all that. So చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు నేర్పించారు అన్నావు, తర్వాత you just continued, became a music teacher and everything. Even now you all do this. So is it a stress buster for you, or a relief for you, or it's again a passion which you want to pursue? Neither. It is just innate. Music is so innate that అసలు నేను న్యూస్ రూమ్లో పాడేస్తూ ఉంటా. న్యూస్ రూమ్లో నిలబడి వాళ్ళందరూ సీరియస్గా చూసేసుకుని, టీవీలో ఒక 10 టీవీ ఛానల్స్ ఉంటాయి విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లాషింగ్ అండ్ ఆల్ దట్. అక్కడ కూర్చొని నేను ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి రామదాస్ కీర్తన్ పాడేస్తాను హ్యాపీగా. సో ఇట్స్ ఇనేట్. సో అంతే అలాగా. బట్ ఐ ఓ లాట్ ఆఫ్ మై మ్యూజిక్, కొంచెం మంచి సంగీతం వినే అవకాశం నాకు అమెరికాలో ఉన్న 8 yearsలో కలిగిందనమాట. మంచి విజిటింగ్ ఆర్టిస్ట్. ఐ వాజ్ వెరీ యంగ్ ఇన్ఫ్యాక్ట్. నాకు ఆ టైంలో ఐ వాజ్ బేర్లీ ఇన్ మై ఎర్లీ 20s అప్పుడు. కానీ ఆ టైంలో మంచి సంగీతం విని ఇంప్రెషనబుల్ టైంలోనే వినగలిగాను. కాబట్టి ఐ ఓ ఇట్ ఆల్ టు మై స్టే ఇన్ ద US ఇన్ఫ్యాక్ట్. అండ్ మంచి గురువులు. అండ్ ఐ థింక్ యూ హ్యాడ్ టైమ్ ఆల్సో అట్ హ్యాండ్ ఇన్ దోస్ టైమ్ టు యాక్చువల్లీ నర్చర్ యువర్ passion of music. అవును, I had the time to listen to music, to nurture, to practice. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఒకలా ప్రాక్టీసే, పాడేసుకుంటూ ఉంటానంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు కావాలంటే, వీలైతే కూడా కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడేసుకోవడం. కార్లో నేను ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ అవుతుంది, ఐల్ బీ ట్రావెలింగ్ 3 hours టు గో టు ద నెక్స్ట్ వన్. అప్పుడు ఫేస్బుక్ ఆన్ చేసి పాడేసుకుంటా లైవ్. ఎవరు చూస్తే లేదు, చూడకపోతే చూడకపోని, నో ప్రాబ్లం. సో కంటిన్యూషన్లో మన పొలిటికల్గా వెళ్ళే లోపల అయితే ఒక మంచి పాట పాడేసుకుని తర్వాత వెళ్దాం. పాడేనా? క్లాసా మాసా? రెండు, ఒక మాస్ ఒక క్లాస్. అబ్బా, మాస్ లేకుండా క్లాసు లేదు, క్లాస్ లేకుండా మాస్ లేదు. సో నాకు హోమ్ టెరైన్ ఈజ్ కొంచెం క్లాసికలే పాడతాను నేను. సో నేనే క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకోకపోతే, తెలుగా, హిందీయా, సంస్కృతమా, తమిళ, మీ ఇష్టం? తెలుగు.
నాకు ఇష్టమైన సాహిత్యం ఇది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు, ఘనునికిని ఘనునికిని, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు, ఘనునికిని ఘనునికిని, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. ఇది తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం అంటే దట్ ఈస్ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఫర్ మీ. సో ఇది పాడినప్పుడెలా ఐ గెట్ ఇమోషనల్ అండ్ చార్జ్డ్ అప్ టువర్డ్స్ లైఫ్. సచ్ అ గ్రేషియస్, ఏం చెప్పాలి, లైఫ్ ఇస్ సో గ్రేషియస్. అంటే అప్స్ అవుతాయి, డౌన్స్ అవుతాయి, బట్ ఎంత ఎన్రిచింగ్గా ఉంటుంది ఈచ్ ఎక్స్పీరియన్స్ దట్ వి గో త్రూ. అది. సో కమ్ టు మాస్ నౌ. మాసా? సరే, మాస్ని ఒకసారి నాకు అసలు సూట్ కాదు, అయినా ట్రై చేశాను ఒకటి. ఇది ఒక పాట ఎవరో రాసి ఒకసారి పాడరా మీరు అని అడిగా. ఆకుపచ్చ అంచుది తంగేడు పూలున్న జాజి రంగు, 6 గజాల నేత చీర తెరిపార చూసుకొని, 3 గజాలు నడుము చుట్టూ సుట్టి, 2 గజాలు పైటగట్టి, మిగిలిన ఒకానొక ఒంటరి గజాన్ని మడత మీద మడత పెట్టి, కుచ్చిళ్ళు చేసి పట్టి, ఊపిరిని బిగబట్టి, పిడికెడు నడుములోకి పిడికిలితో ఎగదోస్తుంటే, ఏం చెప్పుకోవాల వేడి, ఆహ ఎట్టగట్టుకుంటుందే నాడి, కళ్ళన్నీ గిల్లుతుంటే కూడి, ఆహ ఏడ చెప్పుకోవాలి లేడి. నాకెంత ఆక్వర్డ్గా ఉందో అర్థమైపోతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ హ్యాండ్లూమ్ డేకి మీరు డాక్టర్ చదువుకున్నారు కాబట్టి ఇందులోని ఓరమాస్తనాన్ని గుర్తించలేదు, గ్రహించలేదు.